वस्त्र अवतारमसे स्वाहा देवता इसे చూద్దాం నమ్మకం లేదు నా మీద ఒకటి ఓం ధ్రువంతేనా జామరుణో ధ్రువంతేమో బృహస్పతి అప్పిసి ధ్రువంత ఇంద్రశ్చాత్మిత్యరాత్మంధ జదాం ధ్రువం ధ్రువేణ అవిజాః వర్ధయంత దేవతాత్మహూర్తోస్తు భగవాన్ సుప్రీత సుప్రసన్నవరదా భవతు ఉత్తరే శుభకర్మణ్య ధ్రువంతో మహాంతు ఉత్తరే ఉత్తరోత్తర బయటపాడనుకున్నావు అయ్యా వీడియోలు మొత్తం పొద్దున్నే కళ్ళ కూడా వస్తుంది ఈ పద్ధతి నాకు కళ్ళ కూడా వస్తుండు అబ్బా ఎన్ని వీడియోలు అయ్యయ్యో అష్టోత్తర శతనామాలు ఈ వీడియోలు చతుస్సాగరపర్యంతంలో బ్రాహ్మణే అయ్యా భగవాన్ సుప్రీత ఒక్కసారి మీరు నైవేద్యాలు ఆడని మొత్తం అన్ని సార్లు ఇక పడతాయి ఆ మధ్యన ఇడబెట్టు ఇడబెట్టు ఇప్పుడు పెట్టాలి అదే ఆడబెట్టు ఇడబెట్టు మొత్తం అన్నీ పెట్టి ఈ పళ్ళు గురించి ఈ కవర్ తీసి ఇడబెట్టి మంచిగా అవన్నీ కలపండి అవసరం ఉన్నాయి ఇప్పుడు పెట్టాలి అది నైవేద్యం ఓం భోద్భవస్తు మహావృత్తో సత్యం తేన పరిశించామి అమతామిదానమసే స్వాహ దేవతాత్మహూర్తోస్తు భగవాన్ సుప్రీత సుప్రసన్నవరదా భవతు ఎందునే మొత్తం చెప్తా చెప్పు బలవాడి దేవుడు కాడ విగ్రహం కాడ వేరే కాడ చెప్పము కానీ ఇది గుడి నైవేద్యం పెడతాను అదే నువ్వు తీసుకుని రాయాలి అట్లా పాపం నేను చేయలేదు చేయను నా వయసు ప్రాణం పెడతాను నీవే చెప్తుండు అంటే నువ్వు నన్ను నమ్మవా ఎంతన్నా ఈ ఊళ్ళో నువ్వు ఒక్కరిని నమ్మకూడదు రాలేదని తీసింది వాడు నేను కాదు నమస్తే నైవేద్యం ఓం భూర్భవస్తు భర్గో సత్యం తేన పరిశించామి నిర్వించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణాయ స్వాహ మధ్య మధ్య పాదం పూర్వాభోజనం ఉత్తరాభోజనం హస్తోపారు ప్రక్షాళయామి నమస్కరోమి దేవతాత్మహూర్తస్సు గోబ్రాహ్మణే విద్య స్వం భోజితమ్మ ఈ బ్రహ్మదే బ్రహ్మాజ దేవతాత్మహూర్తోస్తు అలా రెండు దాని దేవతాత్మహూర్తోస్తు సుప్రీత సుప్రసన్నవరదా భవతు దేవతాభ్యో నమః అయ్యో తీసుకో బాబా తీసుకో పడుకుంటావు తొందరగా కాదండి అట్లా బంద్ చేయగానే రెడ్ దొక్కుతుంది మంత్రాలు చదివినప్పుడు భగవాన్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పాదారవిందయో నారికేల సకల రంభాఫల కాశ్మీరఫల బహుబీజాఫల చిత్రాన్న పాయసాన్న శనగధాన్య ముహూర్తోస్తు భగవదాభ్యో నమః నైవేద్యం సమర్పయామి నమస్కరోమి దేవతాభ్యో నమః భగవాన్ సుప్రీత సుప్రసన్నవరదా భవతు కథా ప్రారంభ అది మంత్రం మంత్రం తప్పు చెప్పదండి నేను మర్చిపోయినా గైడ్ అది ఆ యొక్క అమ్మ కేశవాపురం భక్తులకు విజ్ఞప్తి అసలు ఇది నవరాత్రులు కాదండి దేవీ నవరాత్రులు అసలు లెక్కైతే ఆయనకు వినాయక వ్రతము ఒక్కరోజు చేసుకోవాలి దాని 3కు పోయింది 3 రాత్రులైంది 5కు పోయింది 5 రాత్రులైంది 9 పోయింది నవరాత్రులైంది అట్లా 13 రోజులు ఉంచాలి 15 రోజులు ఉంచాలి 21 రోజు ఉంచాలి ఇది శాస్త్ర విరుద్ధం ఈయనకు రోజులే శుక్రవారం తీయకూడదు హరిభక్తులం మనం బ్రహ్మచారి కాబట్టి నవరాత్రులు తిరిగి లేవండి ఎప్పుడైనా కూడా దేవీ నవరాత్రులు మాత్రం ఉన్నాయి వినాయక వ్రతాలు అంటే పూజా కల్పంలో ఉంటారు అవి ఏదో బ్రాహ్మణ చెప్పే కాదు కల్పంలో ప్రతిదీ ఉంటుంది